ప్రపంచంలో చిన్న ఏజ్లో హై బీపీలు వచ్చి ఇబ్బంది పడేవారు ఫస్ట్ ఇండియన్సే. ఇండియాలో కూడా తీసుకుంటే మరి తెలుగు వారికే ఎక్కువ ఇవి. ఎందుకంటే ప్రపంచంలో అందరూ ఉప్పు చల్లుకు తింటారు పైన, కానీ ఇండియాలో ఉప్పు బాగా వేసుకుని మొక్క గొజ్జు పీల్చుకునేదాకా వేసి నాకి మరీ చూసుకుని మరీ వండుకుంటారు. ఎక్కువ ఉప్పు వాడకం వంటల్లో. రెండవది నిలవ పచ్చళ్ళు, ఆవకాయలు ఇండియన్స్ తిన్నంత ప్రపంచంలో ఏ కంట్రీ వారు తినరు. ఇండియాలో తెలుగు రాష్ట్రాల వాళ్ళు నిలవ పచ్చళ్ళు వాడినంతగా ఇతర రాష్ట్రాల వాడు వాడరు. అందుకని పచ్చళ్ళు. దీనితో పాటు ఇండియాలో పులుసులు ఎక్కువ వాడతారు. చింతపండు వేసిన వంటల్లో ఉప్పు 2-3 రెట్లు ఎక్కువ పడుతుంది. ఇటు పులుసులు, రసాలు, నిలవ పచ్చళ్ళు, కూరలు ఇట్లన్నిట్లో సాల్ట్ వాడకం ఎక్కువ అవటం వల్ల మెయిన్గా రక్తనాళాల్లో హార్డ్ అయిపోయి రక్తనాళాలు సంకోచించి వ్యాకోచం సాల్ట్ వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి చిన్న ఏజ్లో మరి తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు 10-15 ఏళ్ళకే హార్ట్ అటాక్స్తో చచ్చిపోతున్నారు, హై బీపీలతో చచ్చిపోతున్నారు. చిన్న ఏజ్లకే పక్షవాతాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ రావడానికి కూడా ఎక్కువ కారణమవుతున్నది. కాబట్టి ఇండియన్స్ వండుకునే వంటల విధానంలో, ముఖ్యంగా తెలుగువారు వండే వంటల విధానంలో మార్పు రాకపోతే మాత్రం ఆరోగ్యాన్ని పొందటం కష్టం. ఇలా ప్రాణాలు తీసే గుండె జబ్బులు, హై బీపీల నుంచి రక్షించుకోవటానికి వంట మారటం తప్ప పరిష్కారం లేదు. ఉప్పు మనుషుల జీవితాల్ని నిలువునా నాశనం చేయడానికి ప్రధాన శత్రువు. అందుకని వంటల్లో ఉప్పు విషయంలో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. మంతెనాస్ కిచెన్ ప్రపంచంలో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. ఉప్పు, నూనె, పంచదార లేకుండా అన్ని వంటలు చేసి చూపించే ఛానల్. అలాంటి వంటలు హెల్దీగా చేసుకోండి. బీపీ, గుండె జబ్బులు, ప్రాణాలు ముప్పు కలిగించే మన బారిన పడకుండా రక్షించుకోండి.